తెలుగుదేశం కార్యకర్తలు సంతృప్తి పరిచే చర్యలే ప్రస్తుతం ఈ 7 నెలల్లో కూడా జరుగుతూ వచ్చింది. మరికొన్ని కొంతకాలం పాటు ఈ జరిగేటటువంటి అవకాశం ఉంది. అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు కొట్టించడం, మొదట్లో కొట్టించడం, ఆ తర్వాత కేసులు కోర్టుల చుట్టూ తిప్పడం, మరొక వైపున దర్యాప్తుల మీద దర్యాప్తులు, ఇవన్నీ కాకుండా పూర్తిగా తెలుగుదేశం పార్టీ క్యాడర్కి ఇసుకలో వాళ్ళు తినడానికి అవకాశం కల్పించడం, మద్యంలో వాళ్ళు తినడానికి అవకాశం కల్పించడం, ఇవన్నీ నడిచిపోయింది. ఇప్పుడు ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటయ్యా అంటే ఏది వాళ్ళల్లో వైసీపీ మీద ఉన్నటువంటి ఆ కోపాన్ని కంటిన్యూ చేయాలి అంటే ప్రత్యేకంగా దీని మీద విచారణలు చేయాలి. అందుకోసం ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసేసి ప్రత్యేకించి ఈ కేసులన్నింటినీ కూడా ఆ ట్రిబ్యునల్ ద్వారా దర్యాప్తు చేయించడం అనేటటువంటి కొత్త కాన్సెప్ట్ని ఇప్పుడు అమల్లోకి తీసుకొస్తున్నారు. చాలా మంచి ఆలోచన. వేగంగా ఈ దర్యాప్తులు తేల్తాయి, అసలు నిజాలు తేల్తాయి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి భవిష్యత్తులో మళ్ళీ రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పుడు లేదా దేశంలో ఏ రాష్ట్రంలోనన్నా సరే ప్రతీకార రాజకీయాలు చేయాలనుకునే వాళ్ళకి ఒక కొత్త మార్గాన్ని చూపించినట్టయింది ఆంధ్రప్రదేశ్.